అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అమర్ రాథోడ్తో ఈసారి బాగి మీద ఎవరైనా అటాక్ చేయాలంటే ముందుగా నన్ను దాటుకొని రావాలి. బాగి పైన అటాక్ చేయాలనుకుంది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళని విడిచిపెట్టను, వాళ్ళంతా చూస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటే ఆ మాటలు విన్న మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి నిర్మలమ్మ వస్తుంది. నాన్న అమర్, భోజనానికి అన్నీ కూడా సిద్ధం చేశాను, రానన్న, వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అమర్ అక్కడికి వస్తాడు. ఇక ఇంతలో బాగి కూడా ఆటో దిగి అనాథాశ్రమం లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి ఈ బాగి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కనుక ఇది ఆరు ఫోటో చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి కావాలనే ఫోటోకి అడ్డుగా నిలబడుతుంది. బాగి అక్కడికి వచ్చేసరికి భోజనాలు మొదలవుతాయి. సారీ, నాకు కొంచెం ట్రాఫిక్లో లేట్ అయింది, ఏమనుకోకండి అని చెప్పి బాగి అందరికీ సారీ చెప్తుంది. ఇట్స్ ఓకే బాగి, భోజనాలు ఇంకా మొదలవ్వలేదు, ఇప్పుడే మొదలవుతున్నాయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత బాగి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా నవ్వుతూ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఆరు అక్కకు చిన్నప్పటి నుండి మీరంతా తోడుగా ఒక కుటుంబంలాగా ఉన్నారు, మా అక్కని అభిమానించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ బాగి రెండు చేతులెత్తి వాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది. ఇక అలా బాగి ఎమోషనల్ అవుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా బాగితో, మేడం, ఆరు మీరు ఇద్దరూ కూడా సొంత అక్క చెల్లెళ్ళు అయితే ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. భర్త మొదటి భార్య పేరు మీద భోజనాలు పెడుతూ ఉంటే గొడవ పడే భార్యల్ని చూశాము, కానీ మొట్టమొదటిసారి భర్త మొదటి భార్య పేరు మీద జరిపించే కార్యక్రమాలను తన సొంత అక్కకు జరిపించినట్టుగానే జరిపిస్తున్న మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఆరు గనుక బతికుంటే మీ బాండింగ్ చూసి నిజంగా మీ ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళేమో అనుకునేవాళ్ళు. మీకు ఆరుకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, గుణంలో మీ ఇద్దరు ఒకటే అని చెప్పి వాళ్ళు బాగిని పొగుడుతూ ఉంటారు. సార్, ఆరు చనిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకు తల్లిగా ఎవరు వస్తారోనని మేము ఎంతగానో కంగారు పడిపోయాము. పాపం ఆరులాగే వాళ్ళ జీవితం కూడా ఏమవుతుందోనని మేము భయపడ్డాము. కానీ మీరు తగిన భార్యని చూస్ చేసుకున్నారు సార్, మేడం చాలా మంచివారు అని చెప్పి ఆరు వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ బాగి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. తర్వాత బాగి అందరికీ కూడా వడ్డిస్తూ ఎవరు కూడా మొహమాట పడొద్దు, ఏం కావాలన్నా సరే అడిగి వేయించుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి అక్కడికి వచ్చి చకచక పనులు చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆరు దీని సొంత అక్క అని తెలియకపోయినా ఇది ఇంతలా హడావిడి చేస్తుంది. నెమ్మదిగా ఇది అమర్ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటుంది. వీళ్ళ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. నేను ఏం చేయలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసి వీళ్ళని విడగొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదంతా చూస్తున్న ఆరు, చూసావా బాగి, ఇన్ని రోజులు నా ఇంటికి నువ్వే కరెక్ట్ కోడలువని, మా ఆయనకు నువ్వే తగిన భార్యవని నాకు మాత్రమే అనిపించింది, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అలాగే అనిపిస్తుంది. పౌర్ణమి నాడు నేను నీలోకి ప్రవేశించి ఆయనతో పెళ్లి జరిపించాను. నేను తీసుకున్నది కరెక్ట్ నిర్ణయమని ఎన్నోసార్లు నాకు అనిపించింది. దేవుడు ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేశాడని చెప్పి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మా అందరి కోసం ఇంత చేసిన బాగీని మాత్రం ఆయన ప్రేమగా చూడడం లేదు, మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించడం లేదు. ఏదో ఒకటి చేయాలి, వాళ్ళిద్దరిని దగ్గర చేయాలి అని చెప్పి ఆరు అనుకుంటుంది. అనాథాశ్రమంలో కార్యక్రమం పూర్తయిన తర్వాత బాగి, అమర్ వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాగి, పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది కదా, నేను వెళ్ళి స్నాక్స్ చేస్తాను అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కిచెన్లో స్నాక్స్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనామిక బాగి దగ్గరికి వస్తుంది. బాగి, నీకు అసలు లైఫ్లో సార్తో కలిసి సంతోషంగా జీవించాలని లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఆలోచిస్తూ ఉంటుంది. నీకు ఒకటి అర్థమవుతుందా సార్, ఆయన మొదటి భార్యను
మర్చిపోలేకపోతున్నారు. ఇలా అయితే ఆయన నిన్ను దగ్గరికి తీసుకునేదెప్పుడు, మీ ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేదెప్పుడు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అప్పుడు బాగి ఆరు అక్కను ఆయన మర్చిపోవాలని కానీ ఆరు ఒక్క స్థానంలోకి నేను రావాలని కానీ ఎప్పుడూ కూడా అనుకోలేదక్క. ఆయన ఆరు ఒక్క మీద చూపించే ప్రేమలో రవ్వంతా నా మీద చూపించిన చాలని అనుకున్నాను. ఈ జన్మంతా ఆ ప్రేమతోనే బతికేద్దామని అనుకున్నాను. ఆ ప్రేమ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఒక్కసారిగా బాగిని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏమైందక్క, ఎందుకు ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏం లేదు, నిన్ను చూస్తూ ఉంటే ఒకవైపు జాలీగా ఒకవైపు ఆనందంగా ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆయన ప్రేమను పూర్తిగా నువ్వు పొందాలనుకోవడం లేదు, రవ్వంత ప్రేమ ఆయన నీ మీద చూపించిన చాలని అంటున్నావు చూడు, ఆ మాటకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పి ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. చూడు బాగి, ఆయన మనసు మార్చుకున్న రోజున నీ మీద రవ్వంత ప్రేమ కాదు, గుండెల నిండా నిన్నే నింపేసుకుంటారు, ఆరులాగే నీకు కూడా గుడి కడతారు అని చెప్పి ఆరు బాగికి చెబుతూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా అక్క, నిజంగా అటువంటి రోజు వస్తుందా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తప్పకుండా వస్తుంది, సార్ని చూస్తూ ఉంటే నాకు ఆయన మనస్తత్వం ఏంటో తెలుస్తుంది కదా, ఆ రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది, ఖచ్చితంగా సార్ నిన్ను భార్యగా అంగీకరిస్తారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోపక్క రాథోడ్ అమర్తో, సార్ మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, ఈరోజు అనాథాశ్రమంలో బాగి మేడంని చూసారా, తన సొంత అక్క అని తెలియకపోయినా నవ్వుతూ ఆ కార్యక్రమం అంతా కూడా తన చేతుల మీదుగా జరిపించింది, వాళ్ళందరినీ చాలా బాగా పలకరించింది సార్, నిజంగా మేడం లాంటి భార్య మీకు రావడం మీ అదృష్టమే కాదు, ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం కూడా. ఆరు మేడం లేని లోటు ఏమాత్రం తెలియకుండా బాగి మేడం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది, పిల్లలకు తల్లిగా మీకు భార్యగా ఈ కుటుంబానికి కోడలిగా తను ఎంతో చేస్తుంది సార్, అటువంటి మేడంని మీరు పూర్తిగా భార్యగా అంగీకరించడం లేదు, తన మీద చాలా కేరింగ్ చూపిస్తున్నారు కానీ భార్య స్థానాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు, మేడం మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే చూడాలని మేమంతా కూడా ఎంతగానో ఆశపడుతున్నాం సార్ అని చెప్పి రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు. బాగి మేడం మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు సార్, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, ఆవిడ గుండెల నిండా మిమ్మల్ని నింపేసుకున్నారు, మీరే తన దేవుడని ఆరాధిస్తున్నారు, అటువంటి బాగి మేడంకి అన్యాయం చేయకండి సార్, ఒక్కసారి తన గురించి ఆలోచించండి, తనతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి, సంతోషాన్ని మేడం కొత్తగా మీకు పరిచయం చేస్తారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అలా రాథోడ్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అమర్ బాగి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. నిజంగానే బాగి కుటుంబం కోసం ఎంతో చేసింది, కానీ నేను మాత్రం బాగి కోసం ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, తనని ఇకపై బాధ పెట్టకూడదు, సంతోషంగా చూసుకోవాలి, నా భార్యగా అంగీకరించాలని చెప్పి ఈరోజే నా మనసులో మాటను తనకు చెప్తాను అంటూ అమర్ షాపింగ్కి వెళ్ళి బాగి కోసం అని చెప్పి చీర తీసుకొని వస్తాడు. ఇక అలా చీర తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బాగికి ఎలా ఇవ్వాలో అర్థం కాక, బాగి నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అక్కడ టేబుల్ మీద ఒక శారీ పెట్టుంది చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆ శారీ చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. నిజంగా ఈ శారీ చాలా బాగుందండి, నా ఫేవరెట్ కలర్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అమర్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇప్పుడే వెళ్ళి ఈ శారీ కట్టుకొని వస్తాను అంటూ బాగి ఆ శారీ కట్టుకొని వస్తుంది. ఇక అలా బాగి ఆ శారీ కట్టుకొని వచ్చిన తర్వాత అమర్ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ శారీలో బాగి ఎంతో అందంగా ఉండడంతో ఇక అమర్ అలా బాగి దగ్గరికి వస్తూ ఉంటే బాగి సిగ్గుపడుతూ అక్కడే నిలబడి ఉంటుంది. ఇక అమర్ అక్కడికి వచ్చిన తర్వాత ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు బాగి అని చెప్పి అమర్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగి చేయి పట్టుకొని, ఇన్ని రోజులు నీకు నా వల్ల ఎటువంటి సంతోషం లేనందుకు నన్ను క్షమించు బాగి, నా స్వార్థం నేనే చూసుకున్నాను తప్ప
నీ గురించి ఎప్పుడూ కూడా నేను ఆలోచించలేదు. అందుకే ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇకపై నేను నిన్ను పూర్తి భార్యగా అంగీకరించాలనుకుంటున్నాను. మనమిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదాం బాగి, ఏమంటావు అని చెప్పి అంటూ ఉంటే ఇక బాగి నవ్వుతూ ఉంటుంది. దాంతో అమర్ బాగి నుదుటన ముద్దు పెడతాడు. ఇక ఆ విధంగా అమర్ అయితే తన మనసులో ఉన్న మాటను బాగి చెప్పి తనతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.